ధర్మపురి అరవింద్కు ఎంత హిందూ ఫాలోయింగ్ ఉంది చెప్పండి. 1,00,000 ఓట్లతో నిజామాబాద్లో దాదాపు మెజార్టీతో గెలిచారు. 48% ఓట్లు వచ్చాయి. 48% ఓటు బీజేపీ. ఇప్పుడు దాదాపు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అంటే చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. 48% ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 40-50కి దగ్గర ఓట్లు రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ నిజామాబాద్ పార్లమెంట్లో చాలా ఉంది. ఒక 25% దాకా ముస్లిం పాపులేషన్ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్లో. 20-20% ముస్లిం పాపులేషన్ లో ఒక్కరు కూడా ఓటేయరు కదా. ఓటేయకున్నా దాదాపు 48% ఓటు తెచ్చుకున్నారు. సో ఆయన అగ్రెసివ్నెస్ కావాలి పార్టీకి. ఈటల రాజేందర్ ఆలోచన కావాలి. బండి సంజయ్ ఫైరింగ్ స్పీచ్ కావాలి. కిషన్ రెడ్డి విధేయత, పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అది కావాలి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. డికే అరుణ సింగిల్ గా ఆమె మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చేశారో అది కావాలి. విశ్వేశ్వరరెడ్డి లాంటి ఇంటెలెక్చువల్ కావాలి. వీళ్ళందరూ కలిస్తే ఒక పెద్ద ప్రపంచం చేయొచ్చు. కలవరు, అదే సమస్య. కలవడానికి ఇక హైకమాండ్ ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే బిఎల్ సంతోష్ ప్రతిసారి ఈ విధంగా కాకుండా కూర్చోబెట్టి మాట్లాడితే అసలు రామచంద్రరావును అధ్యక్షుడిగా చేయడానికి ఇదే ప్రధాన కారణం. ఓకే, ఎందుకు చేశారంటే ఒకళ్ళకి ఇస్తే ఇప్పుడు ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయకపోవచ్చు, బండి సంజయ్కి ఇస్తే ఈటల రాజేందర్ కోఆపరేట్ చేయకపోవచ్చు, అరవింద్కి ఇస్తే వీళ్ళిద్దరు చేయకపోవచ్చు, రఘునందన్ రావుకి ఇస్తే ఇంకొకళ్ళు. రఘునందన్ రావు లాంటి మీడియాలో మాటకారు ఎవరున్నారు? మీడియాలో అంతకంటే మాటకారు ఎవరున్నారు? అంతకంటే బీజేపీ ఐడియాలజీని తీసుకుపోయే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వేరే పార్టీకి ఆ నేతలు ఉన్నారా? ఇంతమంది మంచి నేతలు. నాకేందంటే ఇండియన్ టీం, ఆస్ట్రేలియన్ టీం ఉండే. ఆస్ట్రేలియన్ టీం ఏమో కలెక్టివ్ ఎఫర్ట్ ఉండే. ఇండియా టీమో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ద్రావిడ్ ఇంతమంది ఉన్న ఓడిపోయేవాళ్ళు ఆస్ట్రేలియా మీద. ఆస్ట్రేలియా వాళ్ళు మైకెల్ బెవాన్, స్టీవ్ వా, మార్కో అందరూ యావరేజ్ ప్లేయర్స్. కానీ యావరేజ్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళకి గెలిచేది. టాప్ ప్లేయర్స్ ఉన్న సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ ఉన్నా ఓడిపోయాడు. సో నాకు ఇండియన్ టీం, గతంలో ఇండియన్ టీం గుర్తుకొస్తుంది. భారతీయ జనతా పార్టీ అందరు స్టార్ ప్లేయర్లే. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలవాలంటే గనక వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. చాలా అద్భుతమైన నేతలు వాళ్ళు. నిజానికి ఎంపీ ఎలక్షన్ గెలిచారంటే కూడా సొంత ఇమేజ్ వీళ్ళందరికీ ఉంది. ఈ సొంత ఇమేజ్ ను ఇప్పుడు కలపాల్సిన హైకమాండ్ కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే హైకమాండ్ మీద కూడా ఒకటి ఉంది. కరెక్ట్ గా వీళ్ళు అది చేసిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు పెట్టుకోవాల్సింది కాదు. ఆంధ్రాల కోసం తెలంగాణలో ప్రాబ్లం అయింది. 2018లో బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో అండర్స్టాండింగ్. జాతీయ 23లో బండి సంజయ్ టైం కు తీసేశారు. తప్పే కదా. తీసేయకపోతే కనీసం బండి సంజయ్ తీసేయకపోతే 25-30 సీట్లు వస్తే ఇవాళ 25-30 వీళ్ళకి, కాంగ్రెస్ కో 35-40, బీఆర్ఎస్ కో 35-40 అయితే ఇవాళ కింగ్ అయ్యేవాళ్ళు కదా. కేంద్రంలో 25 అధికారం నుండి 25-30 మంది ఎమ్మెల్యేలు అయితే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు. కనీసం టీఆర్ఎస్ తో కలిసి అయినా గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు కదా. కలిసే ఛాన్సెస్ లేవంటున్నారు కదా. ఆఫ్టర్ ఎలక్షన్ మొన్న 2023లో టీఆర్ఎస్ కు 25-35 సేమ్ ఇప్పుడు 40 సీట్లు వచ్చి బీజేపీకి 25-30 సీట్లు వస్తే బీఆర్ఎస్ కు బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేవి కదా. కాంగ్రెస్ కి అయితే బీజేపీ డైరెక్ట్ గా సపోర్ట్ చేయదు, కాంగ్రెస్ కూడా బీజేపీ సపోర్ట్ తీసుకోదు. అప్పుడు ఎవరు ఫామ్ చేసేవాళ్ళు? బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం బీజేపీకి వచ్చేది. కార్యకర్తలు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు, మంత్రులు అయ్యేవాళ్ళు, దేవాలయ కమిటీ చైర్మన్లు అయ్యేవాళ్ళు, నామినేటెడ్ పోస్టులు వచ్చేవి కార్యకర్తలకు. ఎన్నెళ్ళు పాపం వాళ్ళు కూడా సద్దన్నం కట్టుకుని వాళ్ళంతా వాళ్ళు పనిచేయాలి. కార్యకర్తలు కూడా పోస్టులు వచ్చేవి కదా. ఇవాళ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని గెలిచేవాళ్ళు.